హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఢిల్లీకి చెందిన హరీష్ రాణాకి కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. మెర్సీ కిల్లింగ్ అంటారు దాన్ని. అంటే తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ నయం కానటువంటి జబ్బు, అవయవాలన్నీ పనిచేయక అతను వెంటిలేటర్ మీద ఉంటే ఇచ్చేటువంటి తీర్పు అది. బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళకి, లేదంటే ఇంకా కొంతమంది పేషెంట్లకి ఇలాంటి మెర్సీ కిల్లింగ్ ద్వారా సహజ మరణాన్ని సంభవించేలాగా చేస్తారు. డాక్టర్లు అలా చేయడానికి కోర్టులు పర్మిషన్ కావాలి. అయితే సుప్రీంకోర్టులో ఎప్పటి వరకు వెంటిలేటర్ల మీద లేనటువంటి ట్యూబ్ ద్వారా ఫీడింగ్ తీసుకుంటున్నటువంటి పేషెంట్కి మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ ఇవ్వడం మొదటి కేసు ఇది. అసలు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో లేనటువంటి తీర్పు ఇది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని తీర్పులను ఆధారంగా చేసుకొని జస్టిస్ పార్దివాలా, విశ్వనాథులు ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. తీర్పునిచ్చే వేళ వాళ్ళిద్దరు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పుడు తల్లి వయసు మీద పడి, అంటే ఒక 80-90 సంవత్సరాలు ఉన్న తల్లి వయసు మీద పడి ఆమె మంచంలో ఉండి చావు స్థితికి దగ్గర అయితేనే కాలధర్మం తెలిసిన కొడుకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆమె మనల్ని కనింది, పెంచింది, మనతో ఇంతకాలం ట్రావెల్ చేసింది, మనకు మంచి జీవితాన్ని ఇచ్చింది, తండ్రి చనిపోయినా ఒక్కతే పిల్లల్ని పెంచింది అని గొప్పగా ఆమె గురించి తలుచుకుంటూ ఉంటారు. కానీ ఆమెకి వయసు అయిపోయింది, చనిపోతుంది. కానీ కొడుకులు ఎంత బాధపడతారు, కూతుర్లు ఆమె బిడ్డలు ఎంత బాధపడతారు. మరి అలాంటిది నా కొడుకు మమ్మల్ని గొప్పగా చూస్తాడు, చదువుకుంటాడు, పెద్దవాడు అవుతాడు, మంచి స్థాయిలో ఉంచుతాడు అని కలలు కన్నటువంటి తల్లిదండ్రులకి కొడుకు జీవోత్సవంలా మన ముందే ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది? పైగా అతన్ని పోషించడానికి వారి ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. ఈ హరీష్ రాణా అనే వ్యక్తి ఢిల్లీ సరిహద్దుల్లోని గజియాబాదు 2013లో 4వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు. కింద పడిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. బాగా దెబ్బలు తగిలాయి, అతని అవయవాలు పనిచేయవని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆర్గాన్స్ అనేది దెబ్బతిన్నాయి, పూర్తిగా కాళ్ళు చేతులు పనిచేయవు. ఫీడింగ్ కూడా ట్యూబ్ ద్వారా ఇవ్వాలి. 2013 నుంచి అదే చేస్తున్నారు. అయితే 2024లో వీళ్ళు ఢిల్లీ హైకోర్టుని సంప్రదించారు. ఢిల్లీ హైకోర్టు కూడా అతను వెంటిలేటర్ల మీద లేడు కదా, మేము ఎలా కారుణ్య మరణానికంటే మెర్సీ కిల్లింగ్కి ఎలా పర్మిషన్ ఇస్తామని చెప్పి కోర్టులు కూడా చెప్పాయి. వీళ్ళు అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టుని సంప్రదించారు. నా కొడుకుకి ప్రశాంతమైనటువంటి మరణాన్ని ప్రసాదించండి, తను పడుతున్న వేదన మేము చూడలేకపోతున్నాం, ఫీడింగ్ ఇవ్వటం ట్యూబ్ ద్వారా, మంచంలో ఉండడం, అతనికి ప్రశాంతత లేదు, చనిపోయినా బాగుండేది. అంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎంతలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒక కొడుకు మంచంలో జీవోత్సవంలా ఉంటుంటే ఆ తల్లిదండ్రులు చనిపోయినా బాగుండు అనే స్థితికి వచ్చారు అంటే అతన్ని చూసి వాళ్ళ హృదయం ఎంతలా చలించిపోయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటారు. అరే, రోడ్డు మీద ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే అది చూసిన మనం విలవిల్లాడిపోతాం, అయ్యో అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చనిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటిది తల్లిదండ్రులే కొడుకుని చంపేయండి అని సుప్రీంకోర్టుని బ్రతిమలాడుతున్నారు అంటే ఆ తల్లిదండ్రులు పడిన ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కొడుకుకి ముళ్ళు గుచ్చుకుంటేనో, కాలుకి దెబ్బ తగిలితేనో, కాలుకి ఎదురు దెబ్బ తగిలితేనో, దోమ కుడితే కూడా అల్లాడిపోతారు తల్లిదండ్రులు. బిడ్డకి దోమ కుడితే అల్లాడిపోతారు. పిల్లలకు దోమలు కొట్టకుండా ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తారు తల్లిదండ్రులు? అలాంటి బిడ్డలు మన కళ్ళ ముందే జీవోత్సవంలో బ్రతుకుతుంటే ఏం చేయగలరా తల్లిదండ్రులు? వాళ్ళకి వయసు అయిపోయింది. కొడుకు ఎదిగి వయసు అయిన తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడతాడు అనుకుంటే కొడుకేమో మంచానికి పరిమితం అయ్యాడు. పోనీ మంచానికి పరిమితమైన ఏదైనా మాట వస్తుందా? లేదంటే కొద్దిగా లేచి హ్యాండిక్యాప్డ్ లాగా అటు ఇటు తిరుగుతాడంటే అది లేదు. ట్యూబ్ ద్వారా ఫీడింగ్ ఇవ్వాలి, అది ఆపేస్తే అతను చనిపోతాడు. అది ఆపడానికి వీళ్ళకి మనసు ఒప్పుకోవడం లేదు. ఆ ఫీడింగ్ ఆపటం కూడా ఒక రకంగా చట్టరీత్యా నేరమే. కోర్టులు కూడా ఫీడింగ్ ఆపమని పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఫీడింగ్ ఆపమని పర్మిషన్ ఇచ్చేటువంటి హక్కు ఎవరికి లేదు. ఒక వ్యక్తిని తిండి పెట్టకుండా చంపేసే హక్కు ఎవరికి లేదు కదా. అయితే మరి ఇప్పుడు అతనికి ప్రశాంతమైనటువంటి మరణం ఎలా లభిస్తుంది? ఆ నరకం నుంచి తను ఎలా బయటపడతాడు? హరీష్ రాణాని ప్రశాంతంగా పైలోకాలకు పంపించేది ఎవరు? తల్లిదండ్రులు చేయలేరు ఆ పని. తల్లిదండ్రులు బిడ్డకి ఫుడ్ పెట్టకుండా ఆపలేరు. డాక్టర్లు చేయడానికి కోర్టు పర్మిషన్ లేదు. కోర్టులు పర్మిషన్ ఇవ్వడానికి ఇప్పటివరకు చరిత్రలో అలాంటిది జరగలేదు. గతంలో ఉన్నటువంటి తీర్పులను పరిశీలించి సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. మెర్సీ కిల్లింగ్ చేయొచ్చు, అతనికి కారుణ్య మరణాన్ని ప్రసాదించమని, అతని గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా, అంటే అతన్ని మనం ఎక్కడ అవమానించినట్టుగా కాకుండా తన ఫీడింగ్ కానీ, తన ట్యూబ్ ద్వారా ఫీడింగ్ ఇచ్చే విధానం కానీ, లేదా మెర్సీ కిల్లింగ్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడూ కూడా అతని గౌరవానికి భంగం కలగకూడదు. అతనికి మనం సహజ మరణం ప్రసాదిస్తున్నట్టుగా ఉండాలి, ప్రశాంతంగా అతని పైకి వెళ్ళిపోవాలి. ఆ తల్లిదండ్రుల ఆవేదన కూడా తీరాలనే ఉద్దేశంతో జస్టిస్ పార్దివాలా, విశ్వనాథల్ గారు జరిగింది ఇచ్చే టైంలో వాళ్ళు కూడా
కన్నీరు పెట్టుకున్నారంట. నిజంగా బాధాకరమైన విషయమే కదా. ఒక తల్లిదండ్రి నా బిడ్డను చంపేమని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు అంటే ఆ తల్లిదండ్రుల వెనకున్నటువంటి ఆవేదనని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకోగలగాలి ఈ విషయాన్ని. అలా హరీష్ రాణాకి కారుణ్య మరణం ప్రసాదించమని సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాన్నగారు కూడా మీడియాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితిని అధిగమించి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో లేనటువంటి, ఇప్పటి వరకు ఇవ్వనటువంటి అద్భుతమైనటువంటి తీర్పు. ఇది ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుందని చెప్పొచ్చు. గతంలో కూడా అనేక మంది ఇలా కారుణ్య మరణానికి పర్మిషన్ ఇవ్వక కోర్టులు ఇవ్వకుండా సందిగ్ధంలో పెట్టినటువంటి కొంతమంది పేషెంట్లు ఇంకా ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఇలాంటి ఒక సహజ మరణాన్ని ప్రసాదిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే ఢిల్లీ ఎయిమ్స్లో జరిగిందట. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య వ్యవస్థ ఇది. వాళ్ళు చెప్పారు అంటే ఇంకా అది ఫైనలే. సో వాళ్ళే మెర్సీ కిల్లింగ్ ఇంజెక్షన్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఏదేమైనా ఇలాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటన గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. దేవుడు మనిషిని సృష్టించాడు, కానీ ఆ మనిషిని చిత్రహింసలు పెట్టేటువంటి పరిస్థితి కూడా దేవుడే కల్పించాడు. ఎందుకు అతను బిల్డింగ్ నుంచి కింద పడిపోయాడు, ఎందుకు 13 సంవత్సరాలుగా మంచానికి పరిమితం అయ్యాడు, ట్యూబ్ ద్వారానే ఫీడ్ తీసుకోవడం ఏంటో, ఇదంతా కొన్ని విషయాలను తలుచుకుంటే దైవాధీనంగా భావించాల్సిందే తప్ప మనం ఏం చేయలేము అని అనిపిస్తూ ఉంటుంది.